హాయ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఇండికేటర్ గిరి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం హ్మ్, అంటే నిన్నటి మార్కెట్ మనం చూసుకుంటే ఎలా ఇచ్చింది ఏంటని ఒకసారి చూడొచ్చు. సో ఇండికేటర్‌ని చాలామంది ఏంది ఇది రీపెయింటా ఏంటి అని అడుగుతారు. సో నేను ఇది రీప్లే బార్‌లో కూడా మీకు ఒకసారి చూపిస్తా. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో ఇది రీప్లే బార్. ఒకసారి రీప్లే బార్‌లో మనం కొంచెం 1x పెడదాం. సో చూడొచ్చు మీరు. ఇది రీప్లే బారా? రీప్లేలో ఇది ఏంటి రీపెయింట్ ఇండికేటరా కాదా అని మీకు ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. చూడండి, ఇది బ్యాంక్ నిఫ్టీ 1 మినిట్ చార్ట్. సో ఇది స్కాల్పింగ్ ఇండికేటర్ ఫ్రెండ్స్. ఇది మనం ఓన్లీ స్కాల్పింగ్ చేయడం కోసమే. సో ఆ మధ్యలో ఉన్న లైన్ వచ్చేసి మనకి వీవ్యాప్. వీవ్యాప్లో కూడా మనం గ్రీన్ కలర్, రెడ్ కలర్ పెట్టినాం, ఎందుకంటే కొంచెం ఈజీగా కన్ఫర్మేషన్ ఈజీగా ఉండడం కోసం. మీరు ఒకసారి చూడొచ్చు. అంటే మళ్ళీ ఆల్మోస్ట్ 9:30 తర్వాత మనకి కాల్ బై ఇచ్చేసింది. సో చూడొచ్చు. నేను అందుకోసం కొంచెం ఫార్వర్డ్ స్పీడ్ పెడుతున్నాను. ఒకసారి చూడండి మీరు. ఇది రిప్లై బార్లో నేను పెడుతున్నా. ఇక్కడ కన్ఫర్మేషన్ ఇండికేటర్ ఉంది మనకి కింద. సో ఎలా ఏంటి ఏందని. సో కన్ఫర్మేషన్ ఇండికేటర్ కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా ఈ ఇండికేటర్లో స్పెషాలిటీ ఏంటంటే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లు, అంటే ఆర్డర్ బ్లాక్స్ మనకి ఈజీగా ఇదైపోతాయి ఫ్రెండ్స్. సో అది కూడా మనం చూసుకోవచ్చు. డిమాండ్ అండ్ సప్లై జోన్. సో అది కూడా మనకి ఇండికేటర్లో ఉంటుంది. వీవ్యాప్, తర్వాత మూవింగ్ యావరేజ్లు, తర్వాత మనకి ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. సో మనం ఈజీగా స్కాల్పింగ్ చేయొచ్చు. ఈజీ అంటే ఈజీ స్కాల్పింగ్. ఇది మెయిన్ చార్ట్లో 1 మినిట్ టైం ఫ్రేమ్లో. యాక్చువల్లీ నేను ఫ్రైడే రోజు మొత్తం మార్కెట్ మొత్తం సైడ్ వేస్లోనే ఉంది. సో అయినా కానీ చూడండి, మనకి ఇక్కడ కాల్ ఇచ్చింది, ఇక్కడ దాకా వెళ్ళిపోయింది. సో మనకి ఇక్కడ పుట్ ఇచ్చింది, మళ్ళీ కాల్ ఇచ్చింది. సో మనం ఈజీగా అంటే ఈజీగా మనం స్కాల్ప్ చేయొచ్చు. సో నాకు ఇంకో ఇండికేటర్ ఏంటంటే లెవెల్ బేస్డ్ ఇండికేటర్ కూడా ఉంది ఫ్రెండ్స్. సో అది కూడా మీకు మీకు చూపిస్తాను నేను ఇంకో నెక్స్ట్ వీడియోలో ఏంటనే. దాన్ని దీన్ని ఎట్లా కంపేర్ చేసుకొని ఇది చేసుకోవచ్చో కూడా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. సో చూడండి, మనకి సెల్ ఇచ్చింది, ఎంత పర్ఫెక్ట్ వీడి దాకా ఇచ్చింది. చూడండి, కాల్ ఇచ్చింది, కొంచెం మార్కెట్ మనకి ఇదైపోయింది. సో ఇది మెయిన్ చార్ట్లో ఫ్రెండ్స్. సో మీరు నిఫ్టీలో కూడా చూసుకోవచ్చు. నిఫ్టీ స్కాల్పింగ్ ఇండికేటర్ గురించి. నిఫ్టీ ఇండెక్స్లో మనకి. సో ఇండెక్స్లో కూడా మీరు చూడొచ్చు. యా, చూడండి ఫ్రెండ్స్, మనకి రిప్లై బార్ చూద్దాం. ఓకే, మీరు చూడొచ్చు, ఎక్కడైనా ఎప్పుడైనా చూసుకోవచ్చు. మనకి బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్స్లో కూడా మీకు చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి, మనకి ఎంత పర్ఫెక్ట్గా మనకి ఇచ్చిందో చూడండి. స్కాల్పింగ్ ఇండికేటర్ ఫ్రెండ్స్, ఇది న్యూ అప్డేషన్. సో ఇది మొత్తం స్కాల్పింగ్ చేయడానికి మనకి ఈజీగా ఇది చేస్తుంది ఫ్రెండ్స్. చాలా హెల్ప్ అవుతుంది మనకి. అంటే మీకు రిప్లై బార్లో ఎందుకు చూపిస్తున్నా అంటే, కొంతమంది అడిగారు ఏంటి ఇదేమైనా ఫుట్ బై కాల్ బై వస్తుంది, ఏమైనా రీపెయింటింగ్ ఇండికేటరా ఏంటని. సో ఇది లేదు ఫ్రెండ్స్, ఇది న్యూ అప్డేషన్, ఇది ఏమి ఉండదు. సో మనకి ఎక్కడ రీపెయింటింగ్ ఇండికేటర్ ఏం కాదు. అందుకోసం మీకు రిప్లై బార్లో మీకు క్లియర్గా చూపిస్తున్నా. సో నేను మండే నుంచి వీలైనంత వరకు లైవ్లో కూడా చూపించడానికి ట్రై చేస్తా. సో లేదంటే వీడియో అనేది చేస్తా ఈవినింగ్ పూట. అదేవిధంగా మన టెలిగ్రామ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత మనకి ఏమైనా డౌట్స్ ఉంటే టెలిగ్రామ్లో నా నెంబర్ కూడా ఉంది, వాట్సాప్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో మీరు చూడొచ్చు, ఇది నిఫ్టీలో మనకి ఎంత పర్ఫెక్ట్గా. చూడండి, ఇక్కడ మార్నింగే మనకి కాల్ బై ఇచ్చింది, తర్వాత సెల్ ఇచ్చింది, మళ్ళీ బై ఇచ్చింది, సెల్ ఇచ్చింది.
సో మనకి స్కాల్పింగ్ చేయనీకి ఇంతకంటే ఎక్కువ ఏముంటది ఫ్రెండ్స్. చూడండి మనకి ఏదేదో ఇండికేటర్లు ఏదేదో, సో మనకి ఈజీగా మనం స్కాల్ప్ చేయొచ్చు. ఈజీగా లేదు. అదేవిధంగా నాకాడ లెవెల్ బేస్డ్ ఇండికేటర్ కూడా ఉంది ఫ్రెండ్స్. డాట్ టు డాట్ ఇండికేటర్. సో అది కూడా మీరు చూసుకోవచ్చు. అది మీదేం కాదు. సో చూడండి మనకి ఎక్కడ ఎట్లా కన్ఫర్మేషన్ తీసుకోవాలో నేను ఈజీగా మీకు నేర్పిస్తా. కానీ ఇది ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్. సో మీరు ఆప్షన్లో చూసుకోవచ్చు. ఇది ఆప్షన్, ఇది మన బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్లో చూడండి ఫ్రెండ్స్. సెల్ ఇచ్చింది. సో సెల్ ఇచ్చిందంటే మనం పుట్ సైడ్, ఇది పుట్ సైడ్లో ఉన్నాం అంటే కాల్ సైడ్ మనం ఎంట్రీ, మన ఎంట్రీకి మనం ప్లాన్ చేయొచ్చు కదా. మళ్ళీ ఇక్కడ చూడండి కాల్ బై ఇచ్చింది. సో ఇదంతా చేయొచ్చు కదా ఫ్రెండ్స్. సో మనకి ఇది ఇక్కడ చూడండి బై ఇచ్చింది. మనకి ఎన్ని పాయింట్లు ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నా చూడండి, మనకు ఆల్మోస్ట్ ఆల్ ఎన్ని పాయింట్లు, ఒక 50 పాయింట్లు ఇచ్చింది కదా. మన ఇక్కడ మనం ఎంట్రీ తీసుకున్నా మనకి ఎన్ని పాయింట్లు ఇచ్చింది, ఇది ఒక 30 పాయింట్లు. సో ఇది ఇక్కడ ఏం చేయాలి ఏంటి అనేది నేను ఖచ్చితంగా మీకు నేర్పిస్తా. సో ఇండికేటర్ ఎవరైనా కావాలనుకుంటే మాత్రం నా టెలిగ్రామ్లో జాయిన్ కావండి. అక్కడ నుంచి మీరు నన్ను కాంటాక్ట్ కావచ్చు. సో ఇది ఫ్రెండ్స్, నిఫ్టీ చూపించిన, బ్యాంక్ నిఫ్టీ చూపించిన. అదేవిధంగా దీనికి నాకు లెవెల్ టు లెవెల్ ఇండికేటర్ కూడా ఉంది ఫ్రెండ్స్. అది కూడా నీకు ఇది ఎట్లా మ్యాచ్ చేసి ఇట్లా చేయొచ్చో కూడా నేను చెప్తా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.